2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. నమస్కారం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎట్లా అనిపిస్తుంది ఇడుముడి సక్సెస్? యా, బాగున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కానీ కంగ్రాచులేషన్స్ అని చాలా బాగుంది. యా, దట్ ఫీలింగ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, అంటే స్టార్టింగ్ మూవీ ఆఫర్ ఎట్లా వచ్చిందంటే ఇడుముడి కానీ? మూవీ ఆఫర్ వచ్చేసి మన గంగాధర్ సార్ నుంచి వచ్చింది. ఓకే, తను గుర్తు పెట్టుకొని ఆడిషన్ చెప్పడం వల్ల అక్కడికి వెళ్ళి నేను ఆడిషన్ ఇచ్చాను. ఒక 2-3 టైమ్స్ వెళ్ళాము ఆఫీస్కి. ఓకే, వచ్చిన తర్వాత మన డైరెక్టర్ శివ సార్కి నా యాక్టింగ్ నచ్చి సెలెక్ట్ చేశారు. ఓకే. ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పొచ్చు కదా, అక్కడ ఆడిషన్ ఇచ్చింది అంటే వాళ్ళు నార్మల్గా అక్కడ ఒక సీన్ ఇచ్చారనమాట. ఆ సీన్ బట్టి నేను ఆడిషన్ ఇచ్చేసాను. మన మూవీలో సీనే చెప్పారు. డైలాగ్ ఏనా అది? కొంచెం యాక్షన్, వాళ్ళు బ్యాక్ నుంచి ఒక వాళ్ళు డిఫరెంట్ పర్సన్ ఇస్తున్నట్టు నేను నా యాక్షన్ ఇచ్చాను అనమాట. ఆ యాక్షన్ ఇక్కడ ఇచ్చి ఓకే, అంటే ఆ సీన్ ఏంటంటే అక్కడ సార్ ఉండి స్కూల్లో ఏమో జరుగుతుంది అని నీకు ఒక్కదానికే తెలుసు, నువ్వు ఒక పాపకి అక్కడ స్కూల్కి వెళ్ళొద్దని ఎలా అయితే చెప్తావో చెప్పమని చెప్పారు. యాక్షన్ ఇచ్చేనా? ఓకే. ఓకే, స్కూల్లో ఏదో జరుగుతుంది, నేను అందుకే స్కూల్ మానేసా, నువ్వు అక్కడికి వెళ్ళకు, అక్కడికి వెళ్తే నేను ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తారు, అక్కడికి వెళ్ళకు ప్లీజ్, అందుకే నేను మా డాడీని ఒప్పించి మరి నేను స్కూల్కి వెళ్ళడం మానేసా. చిన్న డైలాగ్, దానికి యాక్షన్ వస్తుంది. ఓకే. అంటే నార్మల్గా ఓవరాల్ షూట్ ఎన్ని రోజులైంది? ఓవరాల్ షూట్ ఒక 30-35 డేస్ అయితే అయింది. 30-35 డేస్. ఎక్కువ ఎంతమందిని కలిసావంటే నీ షూట్ ఉన్న వరకు కాకుండా ఓవరాల్ ఆ 35 డేస్లో? 35 డేస్లో అందరూ పరిచయం అయ్యారు. అసలు ఎంత ఫ్రెండ్లీ అంటే షూట్లో ఉండే ప్రతి ఒక్కరు చాలా బాగా చూసుకుంటారు. ఓకే, అందరు చాలా ఫ్రెండ్లీ. చాలా ఫ్రెండ్లీ. ఓకే. రవితేజ గారితో ఎట్లా అనిపించింది బాండింగ్? అజయ్ ఘోష్ గారు? యా, అందరూ చాలా ఫ్రెండ్లీ. మెయిన్లీ రవితేజ సార్, అసలు అతను సెట్లో, ఆ సార్ సెట్లోకి వస్తే ఆ వైబే డిఫరెంట్ ఉంటుంది. పాజిటివ్నెస్ మనకు వచ్చేస్తుంది, మోటివేషన్ కూడా వస్తుంది ఆయన వస్తే. అసలు సీన్ సార్ అక్కడ సీన్ చేస్తుంటే మాకు ఇక్కడ గూస్ బంప్స్ వస్తుంటాయి. సో వీ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ. ఓకే. థియేటర్లో చూసావా? యా. అంటే ఫస్ట్ వచ్చిన ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది నీకు? ఫస్ట్ మా పేరెంట్స్ నుంచి వచ్చింది. మా మదర్ అయితే చాలా హ్యాపీ, ఈవెన్ మా ఫాదర్ కూడా. నా కొన్ని కబడ్డీ సీన్ ఒకటి చూసి దే ఈవెన్ క్రైడ్ అనమాట. నాకు అక్కడ చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. అందరి నుంచి వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో. అంటే థియేటర్ లో నార్మల్ గా ఆ వైబ్ ఎట్లా అనిపించింది చూడడానికి లైవ్ లో గానీ? అది చాలా బాగుండే. మల్లెపూల పల్లకి మెయిన్, అసలు మేము లేచి థియేటర్ లోనే డాన్స్ చేసేసినాము. ఓకే. ద వైబ్ వాజ్ డిఫరెంట్. ఓకే. అంటే మూవీ 35 డేస్ కదా, ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ ఏ మూవీ సెట్? యా, విత్ నక్షత్ర. ఓకే. డైరెక్టర్ శివ సార్, ఇంకా శామ్, గాయత్రి అండ్ నక్షత్రతో ఉండే మంచి సీన్స్ ఉండే. మన ట్రైలర్ కట్స్ కోసం సీలేర్ వెళ్ళిండే. ఓకే. సో సీలేర్ డ్యామ్ పైన కొన్ని మంచి ఇన్సిడెంట్స్ ఉండే. అంటే ఏదైనా షూట్ టైంలో కానీ, షూట్ డిలే అయినప్పుడు కానీ ఏదైనా ఇన్సిడెంట్ అక్కడ ఏమైనా జరిగింది కానీ సెట్ లో? అంటే ఓవరాల్ 35 డేస్ కదా జరిగింది, చాలా షేర్ చేసుకోవచ్చు కదా. యా, ఒక్కటి ఏంటంటే ఒక రోజు కొంచెం షూట్ టైం డిఫరెంట్ చేంజ్ చేశారు, ఈవినింగ్ కి చేంజ్ చేశారు. ఓకే. సో కొంచెం నక్షత్రతో కొన్ని గేమ్స్ ఆడి కొన్ని రీల్స్ చేసి, దట్ వాస్ ఫన్నీ. ఓకే. అంటే 35 డేస్ జరిగింది అంటున్నావు కదా, ఓవరాల్ నీ షూటే ఏమైనా ట్రిమ్ చేయడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? నీ సీన్ వరకు ఎడిటింగ్ కొన్ని జరిగాయి. లాస్ట్ లో క్లైమాక్స్ కంటే ముందు కొన్ని సీన్స్ రావాలి, ఓకే, అక్కడక్కడ కనిపించాను, బట్ కొన్ని ట్రిమ్ చేశారు. మన కబడ్డీ సీన్ లో కూడా కొంచెం ట్రిమ్ అయింది. ఫస్ట్ లో పాయింట్స్ వస్తున్నవి రావాలి, బట్ ఏందో మరి రీజన్ ఏంటో తెలీదు, కొంచెం కట్ అయింది. ఓకే. అండ్ 90s చేసావు వెబ్ సిరీస్, అండ్ కా మూవీ చేసావు. ఫస్ట్ 90s, ఫస్ట్ స్క్రీన్ స్పేస్ 90s, తర్వాత కా, అంటే ఆల్మోస్ట్ 3 చేసావు ఇప్పటికి. 2 మూవీస్ అండ్ 1 వెబ్ సిరీస్. ఈ 3 మూవీస్ నుంచి అంటే నేర్చుకుంది ఏంటి? స్టార్టింగ్ మూవీ 90s దానికన్నా ముందు రాకముందు వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? అంటే ఓవరాల్ 3 చేసావు కాబట్టి, ఒక టెలివిజన్కి పరంగా చేసావు, 2 థియేటర్ పరంగా చేసావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఫీలింగ్ చాలా బాగుంది. మనము అంటే అన్నిటినీ పాజిటివ్గా తీసుకొని ఒక్కొక్క స్టెప్ అనుకొని ఇంకా వెళ్తూ ఉండాలి ముందుకు. ఓకే. అందరూ నేను నేర్చుకుంది అయితే డైరెక్టర్స్ నుంచి, నా కో ఆర్టిస్ట్ నుంచి నేర్చుకుంది ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, ఏం జరిగినా అది మన మంచికే అనుకొని ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఓకే. అంటే ప్రిన్సెస్ అని పెట్టుకున్నావు కదా, దాని వెనక స్టోరీ ఉందా? ఏం లేదు, నార్మల్గా మా ఫాదర్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేస్తున్నప్పుడు
హనుశ్రీద ఏదైనా పెడదాం అనుకున్నారు, కొంచెం క్రియేటివ్గా ఉండాలని ప్రిన్సెస్ అని పెట్టారు. ప్రిన్సెస్ అని పెట్టారు. కింద కామెంట్స్ అన్నీ అయ్యే వస్తే నాకు అర్థం కాదు కొన్ని చూసేసరికి. అంటే బాగా ఎక్కువ నీకు బాగా వైరల్ అయిన రీల్ అంటే ఏదని చెప్పచ్చు? వైరల్ అయిన రీల్ అంటే నేను అన్ని చేస్తాను, ఫోక్ చేస్తాను ఓకే అండ్ ఈవెన్ మన వెస్టర్న్ క్లాసికల్ ఏవైనా చేస్తాను. ఓకే మన వెస్టర్న్ లో ఒకటి ఫేమస్ ట్రెండ్ అయింది, ఇంకొకటి ఫోక్ లో కూడా ట్రెండ్ అయింది. ఓకే ఆ సాంగ్ ఏ వచ్చి బీపై వాళ్ళే అని మా Okay. కుమార్ మాస్టర్, నేను అతని స్టూడెంట్ని. ఆ సార్ది వర్క్షాప్ వీడియో అన్నమాట, నేను మాస్టర్ చేసింది. Okay. చాలా క్రేజీ పోయింది వీడియో. ఓకే. అండ్ నార్మల్ ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా? డాన్సర్, క్లాసికల్, డాన్స్, కూచిపూడి చేస్తాను అండ్ ఈవెన్ Okay. కొంచెం క్రాఫ్టింగ్ కూడా ఉంది, క్రాఫ్టింగ్ కూడా క్రియేటివిటీ. ఉంది. ఓకే. అంటే 90స్లో శివాజీ గారు ఉంటారు అండ్ రోహన్ క్లాస్మేట్ అండ్ కా మూవీలో కిరణబ్బరం గారు. ఇంకా యాక్టర్స్తో నీకు బాగా క్లోజ్ అంటే ఎవరని చెప్పొచ్చు? ఈ 3 దాంట్లో చేసిన వాళ్ళలో 2 మూవీస్, వెబ్ సిరీస్, దీంట్లో బాగా క్లోజెస్ట్ యాక్టర్ అంటే? రోహన్ ఇంకా వాసంతి కాక మంచిగా మాట్లాడుతుంది. ఓకే. అండ్ మన ఇరుముడిలో వచ్చేసి స్పెషాలిటీగా ఏం లేదు, స్పెషల్ అందరిలో మెయిన్ లీడ్లో అంటే నక్షత్ర అండ్ శామ్ అన్నమాట. ఓకే. ఇద్దరు చాలా అంటే చాలా ఫ్రెండ్లీ. నక్షత్ర అసలు మూవీలో అంత మెయిన్ లీడ్ ఇచ్చినా అసలు ఎవరి దగ్గర చూపించదు అనమాట, యాటిట్యూడ్ కానీ ఏం చూపించదు. ఓకే. తెలుగు మాట్లాడుద్దా బానే? అర్థమవుతుంది కొన్ని మాటలు. ఆ మాటలు కూడా ఎంత క్యూట్ గా మాట్లాడుతుంది అంటే చాలా క్యూట్ మాట్లాడుతుంది. నువ్వు కాల్ చేస్తే రెస్పాండ్ అవుద్దా? యా, ఒకసారి ట్రై. ఇప్పుడు నాకు తెలిసి సక్సెస్ మీట్ లో అదంతా బిజీ ఉన్నట్టు. అండ్ అంటే ఇరుముడి వైజ్ చూసుకుంటే థియేటర్లో ఏంటంటే అసలు నాది ఫ్రైడే, సాటర్డే, సండే ఎక్కడ ఖాళీ లేదు. నార్మల్గా అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలామంది వెళ్ళి ఉంటారు. బట్ ఏంటంటే అరే ఇంకా నాది ఎక్కువసేపు ఉంటే ఇంకా కొంచెం బెటర్ ఏమో అనిపించలేదా? అనిపించింది. అండ్ మా రిలేటివ్స్ కూడా అన్నారు నాతో, ఇంకొంచెం బాగా వచ్చింటే బాగుండు, బట్ ఈ మాత్రం స్క్రీన్ స్పేస్ అని వచ్చింది కాబట్టి నేను కొంచెం అంత ఫీలింగ్ ఏం రాలేదు. ఓకే. ఇన్స్టాగ్రామ్ నుంచి ఎక్కువ వస్తుందా అండ్ సినిమాలు సిరీస్ నుంచి ఎక్కువ వస్తుందా? అన్నీ మిక్స్డ్ అయ్యి వస్తాయి. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ టైంలో కూడా నీ డాన్స్ చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, మెయిన్ ఆ కబడ్డీ సీన్లో యాక్టింగ్ బాగా చేసిన, అన్ని మిక్స్డ్ వస్తాయి. స్పెషాలిటీగా ఏం లేదు, అన్ని మిక్స్డ్. రెమ్యూనరేషన్ దేనికి ఎక్కువ వచ్చింది? ఇన్స్టాగ్రామ్ రీల్కా, సినిమా? నాకు అదంతా ఏం తెలీదు, మమ్మీ పేరెంట్సే చూసుకుంటారు. పేరెంట్స్ ఏం చెప్పరా నార్మల్గా? జస్ట్ ఓవరాల్ 35 డేస్కి అంత రెమ్యూనరేషన్ అనేది? అంటే మొత్తం పేరెంట్స్ చూసుకుంటారు. మొత్తం పేరెంట్స్. ఓకే, బాగానే చెప్పారండి. ఓకే. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ అంటే మూవీస్ వైజ్ కానీ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? కొన్ని ఉన్నాయి, ఒక 3-4 ఉన్నాయి. ఆడిషన్స్కి వెళ్ళాను, అదే ఈవెన్ మెసేజ్ చేసారు ఉంది ఆపర్చునిటీ అని, చూడాలి నెక్స్ట్. ఓకే. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఈ సిరీస్ చేయక ముందు నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉందాం. బట్ ఏంటంటే ఈ రీల్స్ నుంచి కానీ కామెంట్స్, ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు కానీ, ట్రోలింగ్ అయినప్పుడు కానీ ఎలా హ్యాండిల్ చేస్తామంటే? అంటే నేను చూస్తా, బట్ నేను మరీ అంత రియాక్షన్ ఏమి ఉండదు నాది. ఓకే. ఎందుకంటే మనం ఎంత రియాక్షన్ ఇస్తామో దానికి వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి, మళ్ళీ మనము సోషల్ మీడియాలో కొంచెం గలీజ్ చేస్తారు. సో అందుకే నేను అదంతా ఏం చూసుకోను. అది కూడా పేరెంట్సే ఏమన్నా ఉంటే హైడ్ చేయడమో లేదంటే డిలీట్ చేయడమో పేరెంట్స్ చూసుకుంటారు. ఓకే. అంటే ఏంటంటే శివ నిర్మాణ గారు, డైరెక్టర్ గారు, మొన్న ఇంటర్వ్యూలో అసలు నాన్ వెజ్ తినలేదు, చుట్టూ సెట్లో ఆ టెంపుల్ వైబు, టెంపుల్ దగ్గర కూర్చోవడం, ఆ సాంగ్స్ కానీ, నాన్ వెజ్ తినలేదు, చెప్పులు వేసుకోలేదు అని చెప్పారు. బట్ నువ్వు ఆల్రెడీ 35 డేస్ షూట్ చేసావు కాబట్టి నీ పక్కన ఆల్రెడీ నా తెలిసి 25 డేస్ సాములదే షూట్ జరుగుతుంది ఆల్మోస్ట్. ఎట్లా ఉండేది అంటే సెట్స్లో కానీ చాలామంది ఆర్ట్ డైరెక్టర్లు కానీ డిఓపీలు స్లిప్పర్స్ వేసుకోవాలి, నాన్ వెజ్ అనేది అసలు ముట్టుకోలేదు, ప్రొడక్షన్లో ఓన్లీ వెజ్ ఫుడ్డే పెట్టారని చెప్పారు. అంటే నీ వైస్ చూసేసరికి సెట్లో ఎలా ఉండేదంటే? సెట్ అయితే చాలా ఫ్రెండ్లీ ఉండేది. మన డైరెక్టర్ శివ నిర్వాణ సార్ కూడా ఫ్రెండ్లీ నేచర్, చాలా ఫ్రెండ్లీ నేచర్. సార్ ఎవరిని లైక్ ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు ఎవరిని డిస్క్రిమినేషన్ చేయరు, ఈక్వల్ గా చూస్తారు అందరినీ. క్యారెక్టర్స్ కి కూడా మన మూవీలో అందరికీ న్యాయం చేసారు. వీళ్ళు ఇంతే ఉన్నారు, వాళ్ళంత ఉన్నారు అని అట్లా ఏది చూపించలేదు. మెయిన్లీ ఏంటంటే నాకు సార్లో నచ్చింది ఏంటంటే ఇది లాస్ట్ డే ఆఫ్ షూట్, దగ్గరికి పిలిచి మరి నీ రీల్స్ చాలా బాగుంటాయని హీ మోటివేటెడ్ మీ. నాకు సార్ దగ్గర చాలా నచ్చింది అయితే అదే విషయం. మన సెట్లో కూడా ప్రొడక్షన్ వాళ్ళు
అందరు మంచిగా ఉంటారు. మన నాయుడు సార్ మెయిన్గా నాకు అతను కబడ్డీ సీన్ అప్పుడు చాలా మోటివేషన్ ఇచ్చారు. సెట్లో అసలు ఒక వైబ్ ఉంటుంది. ఇరుముడి అని పేరు పెట్టుకొని మూవీలో షూట్ డేస్లో మొత్తం అదే వైబ్ ఉంటుంది. ఓకే. నాన్ వెజ్ ఎవరు తినలేదు, లైక్ షూట్ సరౌండింగ్స్లో ఎవరు స్లిప్పర్స్ వేసుకోరు, కొంచెం క్యారవాన్స్లో అక్కడే వదిలేసి వచ్చేస్తారు. కబడ్డీ వచ్చాను ఆల్రెడీ. యా, దానికంటే ముందు వచ్చు. దానికన్నా స్టేట్ ప్లేయరా? లేదు, నార్మల్గా గేమ్ ఆడుతుంటాం కదా, నార్మల్గా ఆడుతుంటాం. ఓకే. ఏంటంటే సీన్స్ చేసినప్పుడు ఏమైనా ఇంజూర్స్ కానీ అట్లా ఏమైనా అయినాయా? యా, లెగ్స్కి కొంచెం స్కిన్ లేచినట్టు, బట్ మంచి సీన్ వచ్చింది కదా ఒక మూవీలో. మనం ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం దాన్ని బయట ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి మెయిన్గా. ఓకే. సో ఎన్ని ఇంజురీస్ అయినా మూవ్ ఫార్వర్డ్, వెళ్ళిపోయిన ముందుకి. అంటే కొమరం గారిని చూస్తే భయం వేసుద్దా? మిగిలిన 4 మెంబర్స్ స్వరూపు, మనోజు, స్వరూప్ అన్నని చూస్తే కొంచెం అనిపించేది. 4 మెంబర్స్ లో కొంచెం బాగా అంటే టెర్రర్, నీకు బాగా భయం వేసి చూడడానికి టెర్రర్ కొంచెం ఈ విధంగా ఉన్నాడు, సైకో లాగా. కొమరం సార్ ని చూస్తే కొంచెం వచ్చేదన్నమాట, కొంచెం ఫియర్ వచ్చేది. ఓకే. ఆ నలుగురిని చూసినా వచ్చేది. నలుగురు ఉండాల్సింది ఈ టైంలో. అప్పుడు నేను నెయిల్స్ ఉండే నావి, ఆ సీన్ అప్పుడు వాళ్ళే భయపడ్డారు. అక్కడ మొత్తం చెవులకి కొంచెం గీరుకుంది, ఇయర్స్ కి కళ్ళ దగ్గర మొత్తం గీరుకుంది. కానీ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళు, చాలా బాగా చేసినావు చెల్లి అని. దే గేవ్ నైస్ కాంప్లిమెంట్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఈ చేస్తున్నప్పుడు వేరే వర్క్ కానీ స్టడీస్ కానీ ఏం ఇబ్బంది అవ్వలేదా? కొంచెం ఇబ్బంది అయింది. ఎగ్జామ్స్ రివిజన్ టైంలో షూట్కి వెళ్ళిండే, బట్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. యూ కవర్డ్. అంటే 35 days అంటే స్టార్టింగ్ లైన్లో గ్యాప్ లేకుండా 35 days ఓవరాల్? లేదు, ఒక 2-3 days కొంచెం గ్యాప్స్ వచ్చి. అంటే వీక్ వైజా? అలా ఏం లేదు, కొంచెం ఒక 15 days అట్లా కంటిన్యూస్గా చేసి ఒక 1-2 days అట్లా మళ్ళీ మన ఇంటికి వచ్చేసినాం. ఈ 35 days లో ఎన్ని రోజులు షూట్ సినిమాలో ఉంది, ఎన్ని రోజులు షూట్ లేదు? ఆల్మోస్ట్ ఉండే, కొంచెం కొన్ని వర్షాల వల్ల కొంచెం డిఫికల్ట్ అయిండే, బట్ ఎవ్రీ మొత్తం ఉండే. ఓకే. డైరెక్టర్ గారిని కలిసావు మళ్ళీ? యా, మన సక్సెస్ మీట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలిసినాము. దాని తర్వాత మూవీ రిలీజ్ అయిన రోజు సరే పిలిచారనమాట, ఒకసారి మళ్ళీ కలుద్దాం రండి అని. మైత్రి ఆఫీస్కి వెళ్ళిండే. సో ప్రొడ్యూసర్ సార్ని అందరినీ కలిసినాం. ఓకే. నెక్స్ట్ ఎన్ని మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే శివ గారి డైరెక్షన్ లో, అంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ప్రొడ్యూసర్ చెప్తారు. నెక్స్ట్ కొన్ని వస్తాయి. నెక్స్ట్ ఒక 5-10 వేసుకోవచ్చా? అయ్యో, అది మరి అంత కన్ఫర్మ్ నాకు తెలీదు. ఓకే. సార్ కి ఎన్ని ఉన్నాయో, బట్ వస్తాయి. మంచి మూవీస్ అయితే నెక్స్ట్ వస్తాయి. మంచి మూవీస్ వస్తాయి. నీకు మూవీలో ప్రతి ఒక్కరిది చెప్తాను, వాళ్ళలో ఏ క్యారెక్టర్ నీకు ఎట్లా అనిపించిందో చెప్పు. యాజ్ అంటే సినిమా వైజ్ కానీ ఒక మెసేజ్ ఇచ్చారు ఆడియన్స్ కి. రవితేజ గారు, ప్రియభావని శంకర్ గారు, అండ్ నక్షత్ర, అండ్ గాయత్రి, అండ్ మన కొమరం గారు, అండ్ స్వరూపు, మనోజు, వినయ్, అండ్ అజయ్ ఘోష్ గారు, అండ్ సాయి కుమార్ గారు, వీళ్ళందరికీ ఒక్కొక్కరిది చూడంగా నీకు ఏమనిపించింది క్యారెక్టర్ వైజ్? ఫస్ట్ రవితేజ సార్, అసలు అంటే ఆయన క్యారెక్టర్ నీకు ఎట్లా అనిపించింది యాజ్ ఏ ఆడియన్స్? రవితేజ సార్ అంటే సొసైటీలో అమ్మాయిలు ఎలా ఉండాలి అని సార్ క్యారెక్టర్లో తెలిసిపోయింది. నక్షత్ర అంటే వాళ్ళ కూతుర్లు ఎలా ఉండాలి, బయట ఏం జరిగినా ధైర్యంగా ఉండాలి, లోపల మనసులో ఉంచుకోకుండా బయటకి ఎక్స్ప్రెస్ చేసి, నాన్నకి ఎక్స్ప్రెస్ చేయాలి, పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయాలని అదొకటి. నెక్స్ట్ మన ప్రియా భవాని మ్యామ్ కరెక్ట్ అమ్మ, అంటే తిట్టే విషయంలో తిట్టాలి, ప్రేమ చూపించే విషయంలో ప్రేమ చూపించాలని మ్యామ్ క్యారెక్టర్. దాని తర్వాత సాయి కుమార్ సార్ అంటే అతని క్యారెక్టర్ ఏంటంటే దానిలో అమ్మాయిల గురించి కొంచెం భయపడాలి, మరి అంత వదిలేయకుండా కొంచెం భయం ఉండాలి అమ్మాయిల మీద, పుట్టినప్పుడే కొంచెం భయం పెట్టుకోవాలి అమ్మాయి మీద అనేది, అదొకటి. అజయ్ ఘోష్ సార్ ఏమో వాళ్ళ కొడుకంటే పిచ్చి, ఇంకా వాళ్ళ సన్ అంటే పిచ్చి. ఇంకా నక్షత్ర కూడా దానిలో ఏం జరిగినా నాకు మా నాన్న ఉన్నాడు అనే ధైర్యంతో ఉంది. మా నాన్న ఉన్నాడు, ఏం జరిగినా ఎవరినైనా నన్ను ఎవరేం చేయలేరు, మా డాడీ ఉన్నాడు నాకు అనేది నక్షత్ర క్యారెక్టర్. ఓకే. మ్యూజిక్ వైజ్ చూసుకుంటే మల్లెపూల పలకి సాంగ్ కానీ, నెక్స్ట్ మళ్ళీ సేమ్ సాంగ్ దేవుడిది, అండ్ లాస్ట్ సాంగ్ అందరికి ఈ 2 hours ఇట్లా ఉంటే లాస్ట్ వచ్చే పాప్ సాంగ్ మంచి ఎమోషనల్, బాగా కనెక్ట్ అయిపోయింది. సోషల్ మీడియా ఎక్కడ చూసినా అప్పటిదాకా అందరం మల్లెపూల పలకి ఈ సాంగ్ కోసం అనుకున్నాం, బట్ ఎమోషనల్ వైజ్ చూస్తుంటే ఏడిపించేసేలాగా
లాస్ట్ లో సాంగ్ పెట్టారు ఎక్కువ Yeah, సోషల్ మీడియాలో కూడా ఎక్కువ బాగా వెళ్ళదు. నీకు బాగా పర్టికులర్ నచ్చిన సాంగ్ అంటే ఏదని చెప్తావు ఓవరాల్? నాకు ఈ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ మొత్తం ఫ్యామిలీ సాంగ్ ఉంది కదా యాలాలో, నాకు అది నచ్చింది. కొంచెం ఎమోషనల్ గా ఉంది అండ్ ఈవెన్ లిరిక్స్ అదంతా బాగుంది. ఓకే, బాగా కనెక్ట్ అయింది అందరికి ఆడియన్స్ కా సాంగ్. ఓకే. షూటింగ్ టైంలో ఏదైనా క్రికెట్ ఆడుకోవడం కానీ సరదాగా ఆ డాన్స్ రీల్స్ కానీ అట్లా చేసి రీల్స్ ఉండే, రీల్స్ అంతే మెయిన్ గా. ఓకే, ప్లస్ ఏమన్నా అప్పుడు స్కూల్లో కూడా కొన్ని సీన్స్ జరిగాయి కదా, అక్కడ సైకిల్స్ ఇచ్చినప్పుడు కొంచెం అక్కడ సైకిల్స్ తొక్కడము, మెయిన్ ట్రైలర్ షాట్స్ మన చెప్పాను కదా సీలేర్కి వెళ్ళామని, అక్కడ బ్రిడ్జ్ మీద సైకిల్ నేను నక్షత్ర అండ్ శామ్. మీ టీచర్ కూడా అలా పార్టిసిపేట్ చేశారు? ఆ టీచర్ ఏం లేదు, తను కూడా మంచి లైక్ కూర్చొని మాట్లాడినాం అందరం. సమ్ ఫన్ టైం. అండ్ నెక్స్ట్ అంటే నార్మల్గా కొన్ని ప్రమోషన్స్ వైజ్ నీ సోషల్ మీడియాలో చూస్తుంటే ఇన్స్టా కొన్ని చేయట్లా, ఓన్లీ కొన్ని వరకే ఉన్నట్టు అనిపించింది నాకు చూడంగానే. అంటే కొన్ని మూవీ ప్రమోషన్స్ కావాలని ఇప్పుడే వద్దనుకున్నావు లేకపోతే? ఇప్పుడే వద్దని, కొంచెం ఇంకొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఆర్ కొంచెం ఫేమస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్స్ కంటిన్యూ చేద్దాం. ఒక ప్రమోషన్ ఎంత చార్జ్ చేస్తున్నావు? నాకు తెలియదండి, అదంతా మా పేరెంట్స్ చూసుకుంటారు. అంటే క్లాసికల్ ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు అండ్ వెస్టర్న్? క్లాసికల్ వెస్టర్న్ రెండు ఒకటేసారి స్టార్ట్ చేసినాం. ఓకే, వెన్ ఐ వాస్ 3.5 or 4 years 4 years స్టార్ట్ చేసినాం. ఏది బాగా అంటే పర్ఫెక్ట్ గా చేస్తావు అంటే 100కి 100%? 100కి 100% అట్లా ఏం లేదు, రెండు ఈక్వల్ గా చేస్తా. ఓకే, క్లాసికల్ అయినా వెస్టర్న్ అయినా ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తా. ఏదైనా పర్ఫెక్ట్. మరి ఈ మూవీలో డైరెక్టర్ గారు చెప్పాల్సింది కదా, నేను కూడా మంచి డాన్స్ వేస్తాను సార్. తెలుసు, శివ సార్ కి తెలుసు. ఓకే, బట్ మిస్ అయిందా? బట్ మిస్ అయింది కొంచెం. లాస్ట్ లో అదే అప్రిషియేట్ చేశారు, డాన్స్ బాగా చేస్తావని మోటివేట్ చేశారు. ఇంకొంచెం సాంగ్స్ కానీ ఇంకా ట్రై చేయొచ్చు అని మోటివేట్ చేశారు. కొన్ని మూవీస్ అంటే సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ క్యారెక్టర్ కానీ ఆ స్టోరీ ఏంటని అంటే పర్టికులర్ సెలెక్టెడ్గా కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు. బట్ నువ్వు ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నావు? అంటే ఏ స్క్రిప్ట్ వచ్చినా చేసుకొని వెళ్ళిపోదాం అని ప్రిపేర్ అయ్యావా? అలా ఏం లేదు, కొంచెం క్యారెక్టర్ మంచిగా ఉండాలి. అంటే నేనేం చూడను, మొత్తం మా మమ్మీ చూస్తుంది. సో మమ్మీ అంత క్యారెక్టర్ ఒకసారి కనుక్కుంటుంది. మా మమ్మీకి నచ్చిన సో నాకు చెప్పేస్తుంది ఇది మంచి క్యారెక్టర్, నువ్వు ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి. ఓకే, ఏమైనా మిస్ అయినా ఏమైనా ఉన్నాయా ప్రాజెక్ట్స్? ఈ 35 days షూట్ ఇడి మూవీ చేసావు కాబట్టి ఈ మూవీ కానీ ప్రీవియస్ ఫిల్మ్ కానీ మధ్యలో ఇంకేమైనా? ఒక వెబ్ సిరీస్ కొంచెం మిడిల్లో వచ్చింది, కొంచెం సీన్స్ సిరీస్ అది లీసా అని హాట్‌స్టారా? అది ఇంకా రిలీజ్ అవుతుంది. ఓకే. అండ్ దీనికి స్పెషల్గా హోంవర్క్ చేశానంటే ఈ క్యారెక్టర్కి అండ్ కబడ్డీ కొంచెం ఒక ఇమ్మెచ్యూర్ గోల్ అని చెప్పుకోవచ్చు అనుకుంటా. మేబీ తెలిసిన కబడ్డీ సీక్వెన్స్ కానీ ఆ స్కూల్ది కానీ చాలా తప్పులు జరుగుతున్నాయి స్కూల్లో. ఈ క్యారెక్టర్ స్పెషల్గా హోంవర్క్ చేశా అంటే ఏదని చెప్తావు? ఏదైనా ప్రిపేర్ అవ్వడం కానీ స్టోరీ చెప్పండి డైరెక్టర్ గారు కానీ. కబడ్డీ సీన్. ఓకే, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? ప్రాక్టీస్ అని ఏం లేదు, సో ముందు రోజు డైరెక్టర్ సార్ చెప్పారనమాట ఇలా కబడ్డీ సీన్ మెయిన్ ఉంది అని. అంతే, కొంచెం నాకు ముందే కబడ్డీ కొంచెం వచ్చు కాబట్టి డైరెక్ట్ వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ షార్ట్ కంటే ముందు కొంచెం ప్రాక్టీస్ జరిగింది, అంతే షార్ట్ చేసేసారు. ఓకే, అంటే నార్మల్గా టీచర్ క్యారెక్టర్తో ఏదైనా మెమరీ ఉందా స్కూల్ ఇన్సిడెంట్స్లో కానీ? స్వాసిక మ్యామ్తో ఉంది. షార్ట్ ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పేది ఉంటుంది కదా గాయత్రికి, ఆ టైంలో నేను సౌజన్య గాయత్రికి కొంచెం స్వాసిక మ్యామ్కి కొంచెం మంచి ఉండే. దట్ వాజ్ స్పెషల్ మూమెంట్ విత్ స్వాసిక. బేసిక్గా ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ దాకా మేము అందరూ సోషల్ మీడియాలో అంతా వేరేది అన్నట్టు వేసేస్తాం, బట్ మేము అదే అనుకున్నాం అనుకోండి. బట్ ఏంటంటే ట్విస్ట్ అనేది హైలైట్ సినిమాలో నార్మల్గా ఓవరాల్. అంటే ఎవరికి తెలియలే, ఇంటర్వెల్ తర్వాత నుంచే తెలిసింది ఓవరాల్ మూవీ చూసుకుంటే. నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే స్టోరీ చెప్పినప్పుడు చేస్తున్నప్పుడు ఓన్లీ ఆ ఇంటర్వెల్ సీన్ దాకా షూట్ చేసినప్పుడు ముందే చెప్పారా వీళ్ళ క్యారెక్టర్? లేదు, అలా ఏం లేదు. నాకు అందరికీ ట్విస్ట్ ఓన్లీ మీ క్యారెక్టర్ వరకే మీకు చెప్పారు ఇలా జరుగుద్ది అని కొంచెం హాఫ్ వరకు తెలుసు, కొంచెం అటు ఇటు స్టోరీ తెలుసు. ఓకే, ట్విస్ట్ మాత్రం తెలియదు. ఓకే, ఇండస్ట్రీకి రావడానికి ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా బ్యాక్గ్రౌండ్ స్టార్స్ కానీ? బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మొత్తం మా మదర్ ఇంట్రెస్ట్ అన్నమాట. స్టార్టింగ్ నుంచి అయినా మా మదర్ అండ్ ఫాదర్ ఇంట్రెస్ట్. కాదు, మా మమ్మీకి జ్యువెలరీ బిజినెస్ ఉంది, తనకి ఇంట్రెస్ట్ అన్నమాట ఈ డాన్స్ అని, క్లాసికల్ అని, సోషల్ మీడియా
ఇండస్ట్రీ టీఎఫ్ఐ ఇండస్ట్రీ అని మమ్మీకి చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది. ఓకే. కానీ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. సో వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత మమ్మీ కళలన్నీ నా మీద చూపించింది. ఓకే. దాని మీకు తర్వాత ఇష్టమే కదా? నాకు కూడా ఇంట్రెస్ట్. అంటే ఏమైనా సంథింగ్ రుద్దినట్టు అన్నట్టు అయ్యో అట్లా ఏం నార్మల్గా. లేదు. ఓకే. మమ్మీకి ఇంట్రెస్ట్. దాని తర్వాత చిన్నప్పటి నుంచే క్లాసికల్ వెస్టర్న్ అని ఇంట్లోనే మమ్మీ ప్రాక్టీస్ చేయించేది సీన్స్. ప్లస్ మూవీ చూస్తే నాకు కొంచెం స్కిల్స్ ఉన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేసేయగలను. దాని తర్వాత 1-2 మూవీస్ చేసి కొంచెం సోషల్ మీడియాలో ఫేమ్ వస్తున్నప్పుడు మా డాడీకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. సో ఇంకా ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీలో ఇంకెవ్వరు లేరు ఇండస్ట్రీ. ఫ్యామిలీలో ఇంకెవరు లేరు. ఓకే. ఫైనల్గా ఈరోజు ఇడుముడి సక్సెస్ మీట్ ఎట్లా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ కానీ ఏమైనా పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటుందా స్టేజ్ మీద? ఏం లేదు. ఎంతమందిని కలుస్తావు ఈరోజు? ఆల్మోస్ట్ టీమ్ అందరినీ నక్షత్ర గాయక అందరూ బ్యాచ్ అందరూ. చాలా ఎగ్జైటింగ్ ఇప్పుడు వెళ్ళి కొంచెం అందరినీ కలవాలి. ఓకే. ఎక్సైటెడ్. ఓకే. ఫైనల్గా ఆడియన్స్కి ఇంతవరకు చూడని వాళ్ళకి ఇడుముడి సినిమా వాళ్ళకి ఏం చెప్తావు మూవీ గురించి అన్న? రవితేజ సార్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో ఒక కొత్త కంబ్యాక్. సార్ది ఒక డిఫరెంట్ స్టైల్ చూస్తారు మీరు అందరూ. ఈ మూవీ ఫైనల్లీ అయితే మేము హిట్ కొట్టేసినాము. అండ్ ఇప్పటివరకు థియేటర్స్లో ఎవరైతే చూడలేదో మీ డాటర్స్ని తీసుకొని వెళ్ళండి. మీరందరూ కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఇదంతా ఈ మూవీలో ఏంటంటే ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉండే ఎమోషన్స్ గురించి ఇరుముడి. అందరు చూడాలి, థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇంట్లో చూస్తే ఆ ఫీలింగ్ మీకు రాదు. ఆ మల్లెపూల పల్లకి సాంగ్స్, ఇరుముడి కట్టు అవన్నీ డిఫరెంట్ ఉంటుంది. మీరు థియేటర్స్లో చూస్తేనే అదంతా మీరు ఫీల్ అవ్వగలరు. ఇంట్లో చూస్తే కొంచెం వస్తుంది బట్ మరీ అంత ఫీల్ రాదు. థియేటర్స్లో చూడండి ఇది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీ అప్కమింగ్ ఫిల్మ్స్ ప్రెజెంట్ జరుగుతున్నాయి ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ ఉన్నాయి. ఏ మూవీ? అది ఇంకా కొంచెం డిసైడ్ అవ్వలేదు. పెద్ద స్టారేనా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మంచి మోర్ హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో పార్టీ లేదా పుష్ప? ఓకే. థ్యాంక్ యూ.